నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, మీరు ఒక వాస్తు పండితులు. గుమ్మానికి ఎదురుకుండా గుమ్మం ఖచ్చితంగా ఉండాలి అనేది ఈ మధ్య వినపడుతున్నటువంటి మాట. గుమ్మానికి ఖచ్చితంగా ఎదురుకుండా గుమ్మం ఉండాలా? మరి ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. రకరకాల మోడల్స్ లో ఇళ్ళు వస్తున్నాయి. అసలు ఈ గుమ్మానికి గుమ్మం ఎదురుకుండా ఉండటం వెంటిలేషన్, ఆబ్వియస్ గా ఇటు గాలి అటు, అటు గాలి ఇటు, దాని వెనకాల బోల్డ్ అంత సైన్స్ ఉంది. ఎస్, డెఫినెట్లీ దాని వెనకాల బోల్డ్ అంత సైన్స్ ఉంది. అయితే ఇట్లా చాదస్తంతో లేకపోతే మూఢనమ్మకంగా వెళ్ళటం అనేది ఎలా చూడాలి? అసలు వాస్తు ఏం చెప్తోంది సార్? మనకి ప్రామాణికమైనటువంటి గ్రంథం నుంచి తీసుకొని నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకి ది బెస్ట్ వాస్తు అంటే విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథం సంస్కృతంలో ఉంటుంది. దాని కనుక మీరు చదివినట్లయితే అన్నీ అందులో ఇచ్చాడు క్లియర్గా. గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉండాలా ఉండకూడదా అంటే మీ యొక్క నిర్మాణం అక్కడ ఉండేటువంటి పద్ధతిని బట్టి, కుదరకపోతే ఉండాలని రూల్ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఏం కాదు. గుమ్మము సరైన పదంలో ఉండడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పద విభజన చేసి పదం తూర్పు వైపు ఇంద్రపదంలో ఉందా, జయంతి పదంలో ఉందా, లేదా ఉత్తరం వైపు ఏ పదంలో ఉంది, దక్షిణం వైపు ఏ పదంలో ఉంది, పదం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పద నిర్మాణము అంటారు. అది కూడా ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసుకొని పద నిర్మాణం బట్టి కట్టుకోవాలి. పదాల్లో కూడా నెగటివ్ పదాలు ఉంటాయి. అయ్యో బ్రహ్మాండంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అయితే ప్రతి ఎంట్రన్స్ కి ఉంటుందా? ఈస్ట్ కి, నార్త్ కి? ఉంటుంది, ప్రతి ఎంట్రన్స్ కి ఉంటుంది. ఫస్ట్ పదం చూసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి కొంతమందికి రాదు. 11-12 ఫీట్ల లోపల అయితే 11 ఫీట్ల లోపల అయితేనే గుమ్మానికి ఎదురుగా గుమ్మం అనేటువంటి చూసుకోవాలి. లేని పక్షంలో మనం చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అదే అగ్ని పురాణంలో ఒక చిన్న విషయం ఉంది. ఏమిటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిటీలో గోడ అనిచ్చి కట్టేస్తారు, గ్యాప్ ఇవ్వలేరు. ఎందుకంటే సిటీలో చాలా కాస్ట్. మీరు అక్కడ మళ్ళీ గ్యాప్లు ఇచ్చుకుంటూ ఆ భూమి పోతుంది అనేటువంటి ఒక ఇది ఉంటుంది. అన్ని లక్షలు కదా. అడిగే శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే, 1,00,000 ఇల్లు కనుక దాటితే, 1,00,000 కుటుంబాలు కనుక దాటితే ఒక ఊరిలో చిన్న దోషాలను నువ్వు పట్టించుకోవద్దని చెప్తుంది. పెద్దవి కాదు, చిన్న అంటే ఏంటి, ఈ గోడ కలిసిందని ఇట్లాంటివి నువ్వేం పట్టించుకోక్కర్లేదు. ఏవి పట్టించుకోవాలో కూడా చెప్పింది శాస్త్రం. ఏమిటది అంటే, ఒకటి, వర్గురిచ్చా నీ పేరులో ఉండే మొదలక్షరం ఇచ్చా నువ్వు ఏ డైరెక్షన్ లో ఉంటున్నావో చూసుకోమని చెప్పింది ఒకటి. రెండవది ఏమిటంటే, గుమ్మం పదం కరెక్ట్ గా ఉందా లేదా. మూడవది, లోపల నువ్వు చేసేటువంటి, అంటే ఇప్పుడు చూడండి, చాలా మందికి తెలియక ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఇండివిజువల్ హౌస్ కి అయితే అసలు అగ్నిపురాణంలో చెప్పిన విషయం ఏంటంటే, యజమాని ఎంత హైట్ ఉంటాడో అంత హైట్ గోడ ఉండాలి. చుట్టూ ఉండే ప్రహరీ గోడ 6 ఫీట్ ఉంటే 6 ఫీట్ ఉండాలి, శాస్త్రంలో చెప్పబడింది. అలాగా ప్రహరీ గోడ లేకుండా కనుక ఇల్లుంటే ఆకస్మికంగా ఏదో ఒకటి జరుగుతుంది ఆ ఇంట్లో. ఇది అపార్ట్మెంట్ కాదు, ఇండివిజువల్ హౌస్ కి నేను చెప్తుంది. అపార్ట్మెంట్ కి సంబంధం కాదు ఇది. అపార్ట్మెంట్స్ ఎక్కడ అవన్నీ బోర్లు ఉంటాయి కదా, చెప్పింది శాస్త్రం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ టిల్ట్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో బట్టి, దాన్ని బట్టి అక్కడ ఆగ్నేయం ఎక్కడ వచ్చింది. మీరు ఎంతసేపు ఈ మూల ఆగ్నేయం అనుకుంటే కాదు, ఒక్కోసారి ఆగ్నేయం అటుపోతుంది, ఇటు వెళ్తుంది. అక్కడ ఎక్కడుందో చూసుకోవాలి. అది రఫ్ గా చూడడం కాదు. సరే, ఆగ్నేయం గురించి చెప్తారు కానీ సరే, ఇంకొంచెం ఇంకొక క్వశ్చన్ దానికన్నా ముందు, ఈ మీరు పదాల్లో కూడా నెగటివ్ పదాలు ఉంటాయి అని చెప్తున్నారు కదా, ఈస్ట్ కుండే నెగటివ్ పదాలు మీకు 3-4 తప్పితే, అంటే జయంత్, ఇంద్ర తప్పితే మిగతావన్నీ నెగటివ్ పదాలేనమ్మా. అవి నాకు ఒకసారి చెప్తారా ఏమేమిటో? చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క వైపు ఒక్క నిమిషం చూపిస్తాను నేను మీకు. ఇందులోనే చూపిస్తాను నేను మీకు. ఒక్క నిమిషం, మీరు అడిగారు కాబట్టి తప్పకుండా. ఇది శక్తి చక్రం. యాక్చువల్గా ఈ శక్తి చక్రాన్ని మనం ప్లానింగ్ మీద పెట్టి ఇట్లా చూస్తాం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వైపు 8 పదాలు ఉంటాయి. తూర్పుకి 8, 8 పదాలు, దక్షిణానికి 8, పడమరకి 8, ఉత్తరానికి 8. 8 4 32 32 పదాలు ఉంటాయి. సో ఈ 32 పదాల్లో
ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందులో చూసుకున్నట్లయితే E1 నుంచి E8 అనుకుందాం, ఈస్ట్ వైపు వచ్చేటువంటివి. E1 నుంచి కనుక తీసుకున్నట్లయితే ఒక్కొక్కటి షికి, పర్జన్య, ఈ రెండు మంచివి కాదు. E1 E2. జయంత్, ఇంద్ర మంచివి. సూర్యపదం మరలి కోపాన్ని ఇస్తుంది మనిషికి. ఒక్కొక్క పదానికి ఒక్కొక్కటి చెప్పారు శాస్త్రంలో, మీకు ఆ సిగ్నిఫికెన్స్ చెప్పారు చాలా క్లియర్. ఇప్పుడు తూర్పులో చూడండి, ఉదాహరణకి E1 లో ఎవరైనా E1 లో ఉంది, ఇది నెగటివ్ పదం. మానిటరీ లాసెస్ ఎక్కువగా వస్తుంటాయి, యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతుంటాయి. అదే E2 లో ఉంది ఉదాహరణకి పదం ఎవరిదైనా, ఎక్స్పెన్సెస్ బాగా పెరుగుతాయి ఆ ఇంట్లో. అంటే ఇవాళ రేపు స్త్రీ పురుషులు ఎక్స్పెన్సెస్ అంటే ఎక్కువ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అదే విధంగా E3 E4 అంటే ఏది ఇందాక నేను మీకు అన్నాను చూసారా, జయంత్ ఇంద్ర అని. జయంత్ ఇంద్ర పదాలు కనుక తీసుకుంటే, జయంత్ పదం కనుక తీసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్, ప్రాఫిట్స్, సక్సెస్ పెరుగుతుంది. ఇంద్ర పదం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఏంటి, ఇది కూడా బెనిఫిషియల్ గెయిన్స్ ఇస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ద్వారా ఇస్తుంది ఇది. E4 అయితే ఇలా ఒక్కొక్క పదానికి ఒక్కో సిస్టమ్ అనేటువంటిది ఉంది. ప్రతి డైరెక్షన్ లోని 3-4 ఈజ్ గుడ్ పద. 3-4 అనేవి మంచివి, మిగిలినవన్నీ కూడా కొంత ఇబ్బంది. కాకపోతే కాస్త సౌత్ లో మాత్రం రెండు కూడా మంచిదే కొంతవరకు. ఈ సౌత్ ఎంట్రన్స్ విషయంలో, సౌత్ ఎంట్రన్స్ లో ఉండొచ్చు. సౌత్ అంటే డైరెక్ట్ సెంటర్ సౌత్ కాదు, ఆగ్నేయం వైపు. ఎందుకంటే ఇక్కడ రెండో పదం కూడా మంచిది. దిస్ ఎంట్రన్స్ ఇస్ గుడ్ ఫర్ పీపుల్ వర్కింగ్ ఇన్ MNCs అండ్ బ్రింగ్ గ్రోత్ ఇన్ దేర్ లైఫ్స్. సౌత్ ఎంట్రన్స్. సో ఏంటంటే ఈ సెకండ్ పదం కూడా చాలా మంచిది. థర్డ్ పదం చాలా మంచిది. దిస్ ఎంట్రన్స్ గివ్స్ మనీ అండ్ సక్సెస్. ఫోర్త్ S4 కూడా, దిస్ ఎంట్రన్స్ గివ్స్ మనీ త్రూ ఫేమ్ యాజ్ ఇట్ ఈస్ గివ్స్ ఫర్ యాక్టర్స్, మీడియా ప్రొఫెషనల్స్ కి మంచిది. S3 S4 అనేటువంటిది. అటు మీడియా వాళ్ళకి, MNC అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి S4 మంచిది. అలా ఏంటంటే మీరు అంటే సింపుల్ గా చెప్తాను నేను మీకు, ఇక్కడ అంత ఎక్కువ పదాలు చెప్తే కూడా కన్ఫ్యూజ్ చూసేవాళ్ళు. మనకి 2 పదాలు వదిలిపెట్టి 3-4 పదం మంచిది ప్రతి దిశ కూడా. తూర్పు నుంచి అయితే ఈశాన్యం తీసుకోవాలి, దక్షిణం అయితే ఆగ్నేయం నుంచి తీసుకోవాలి, పడమర అయితే నైరుతి నుంచి తీసుకోవాలి, ఉత్తరం అయితే అక్కడ నుంచి తీసుకోవాలి, వాయువ్యం నుంచి తీసుకోవాలి. 3-4 ఇస్ గుడ్. 3-4 ఇస్ ఆల్వేస్ గుడ్. ఒకవేళ నెగటివ్ పదాల్లో గనక మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం ఉంటే మీరైతే ఎట్లాంటి రెమెడీ చెప్తారు? ఎలాంటి రెమెడీస్ చెప్తాము అంటే, అక్కడ తీసి మీరు మార్చుకోగలిగితే మార్చుకునే చెప్తాం. కొంతమంది మార్చుకునే స్కోప్ ఉండదు. అలాంటప్పుడు అక్కడ ఒక పట్టీ వేస్తారు. అంటే అక్కడ ఏ పదం వచ్చింది, దాని నెగటివ్ని ఎలా తీసేసేయాలనే దాన్ని బట్టి అక్కడ ఒక స్ట్రిప్ వేసి, ఎక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుందో అక్కడ ఒక చిన్న రాడ్ పెట్టి ఓపెన్ చేస్తారు. మొత్తం కూలగొట్ట పని లేకుండా చిన్న హోల్ పెట్టి రాడ్ పెట్టి ఓపెన్ చేస్తారు. దానివల్ల కూడా ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇక్కడ E3 ఏదైతే వచ్చిందో, E4 ఏదైతే వచ్చిందో ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది అక్కడ. అలాగే N8 కూడా మంచిదే. ఇట్లా కొన్ని ఉన్నాయి. N8 ఒకటి అంటే కొంచెం స్వార్థంగా ఉంటూ మంచివి కొన్ని ఉంటాయి. ఇందులో రకరకాలు ఉంటాయి ఈ పదాల్లో. బట్ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ గా ఇక్కడ 2 పదాలను తీసుకోకుండా టిల్ట్ ని బట్టి తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ పదం చూడ్డానికి ఫస్ట్ పదంలో ఉన్నట్టు ఉంటుంది, కానీ థర్డ్ పదం ఆర్ ఫోర్త్ పదం అవుతుంది, టిల్ట్ అయినప్పుడు అవి చూసుకోవాలి. అది డెఫినెట్ గా సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. దాంతో పాటు కలర్స్, ఇంట్లో ఏ వైపు ఏ రంగు వేస్తున్నాము, యాక్టివిటీస్ ఎక్కడ ఏ యాక్టివిటీ చేస్తున్నాము. తెలియక చాలా మంది నార్త్ లో డైనింగ్ హాల్ పెట్టుకుంటారు. నార్త్ లో డైనింగ్ ఉండకూడదు, తినకూడదు. చాలా మంది తెలియక ఉత్తరంలో కిచెన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఉత్తరంలో బాత్రూమ్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు అక్కడ దేవతా పదాలు కదా, మన ఇంద్రుడు, మన కుబేరుడు ఉండే స్థానం, అక్కడ మీరు టాయిలెట్స్ పెట్టుకుంటే అట్లా ఉత్తరంలో వాయువ్యంలో కూడా పెట్టుకుంటూ ఉంటారు. వాయువ్యంలో పెట్టుకుంటారు, పడమర వాయువ్యం పెట్టుకోవచ్చు, నార్మల్ వాయువ్యంలో పెట్టుకోకూడదు. ఇట్లా తెలియక చేసే మిస్టేక్స్. ఇప్పుడు పెట్టేసుకున్నారు, ఇప్పుడు తీయడం కుదరదు, అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయారు, ఆ పైప్ లైన్స్ అన్ని డిస్టర్బ్ అవ్వలేము. అలాంటప్పుడు దానికి కూడా రెమెడీ ఉంటుందండి. చేస్తే ఎంత పర్సెంటేజ్ అది పనిచేస్తుంది? బాగానే పనిచేస్తుంది, 80 to 90% బాగానే పనిచేస్తుంది. బట్ ఉన్న ప్రదేశంలో ఉంటే మంచిది. బట్ టోటల్ 100% నెగటివ్ రిజల్ట్ ఇచ్చే కంటే కూడా 5-10% రిజల్ట్ వస్తుందంటే మంచిదే కదా. ఇందులోనే సార్ ఈశాన్యంలో దేవుడి గది ఉండకూడదు అంటూ కొత్త నానుడి వినపడుతుంది సార్. దీన్ని ఎలా చూస్తారు? దానికి శ్లోకం చెప్పమనండి. ఈశాన్యంలో దేవుడి గది ఎందుకు ఉండకూడదు శ్లోకం చెప్పమనంటే నేను ఎందుకు ఉండాలి, నేను శ్లోకం చెప్తాను. చెప్పండి సార్ ఒకసారి. ఈశాన్యే దేవతా గృహ అనేటువంటిది విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో ఉంది. విశ్వకర్మ కంటే మనం గొప్ప వాళ్ళేం కాదు కదా. ఒక్క నిమిషం ఆలోచించండి. మన ఆయనే సృష్టికర్త ఈ వాస్తుకి. ఆయనకంటే గొప్ప వాళ్ళం మనం కాదు. ఆయన స్పష్టంగా చెప్పాడు, అయ్యా ఈశాన్యంలో దేవతా గృహం పెట్టుకోండి. ఎందుకు అంటే ఇక్కడ పదంలో చూస్తే దితి అదితి అనేటువంటి పదాలు ఉంటాయి. అవి మన ఆలోచన ఏదైతే ఉందో అక్కడ పూజ చేసినప్పుడు మన ఆలోచన ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో కనెక్ట్ అవుతుంది.
అందుకని అక్కడ పెట్టుకోమన్నారు. ఆగ్నేయపు ఈశాన్యంలోనే పెట్టుకోవాలి దేవుడి గది అంటూ కూడా కొన్ని మాటలు వినపడుతున్నాయి లేదు సార్. లేదు, ఎలా అలా ఏం చూస్తారు? లేదు. అలా ఒకవేళ మీకు టిల్ట్ కనుక ఎక్కువ టిల్ట్ అయింది, ఇటు సైడ్ దక్షిణం వైపు బాగా టిల్ట్ అయింది, అప్పుడు పెట్టుకున్నా తప్పు లేదు. ఉమ్, కానీ కంప్లీట్ ఆగ్నేయంలోకి వచ్చేసింది అనుకోండి పూజ గది, మీరు చేసే పూజల వల్ల ఎటువంటి లాభము ఉండదు, ఇంకా వేస్ట్ అయిపోతుంది అంటే వేస్ట్ అయిపోతుంది. లేదు మీరు అన్నట్టుగానే లేదంటే ఆగ్నేయపు ఈశాన్యంలో అక్కడ ఒకవేళ ఆగ్నేయం రాకుండా లో పెట్టుకోవచ్చు. ఇది కిచెన్స్ లో కొంతమందికి ఉంటది, కానీ ఆగ్నేయం వస్తే తప్ప అంటున్నాను నేను. తూర్పు ఆగ్నేయం ఆగ్నేయం. వచ్చింది అక్కడ పెట్టుకోండి తప్పలేదు, కానీ ఆ తూర్పు దానివల్ల మీరు చేసే పూజా ఫలితం వల్ల మీకు ఎటువంటి అంటే ఫలితం రాదు అక్కడ. ఎందుకంటే మీరు రాంగ్ రూట్ లో అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఇయర్ ఫోన్, ఇది ఇక్కడ పెట్టుకుంటేనే దీని ఉపయోగం, ఈ సౌండ్ దీనికి వినిపిస్తుంది. మీరు తీసుకెళ్లి సంఖలో పెట్టుకుంటారంటే ఎక్కడ వినిపిస్తుంది? సింపుల్ ఎగ్జాంపుల్ కదా. కళ్ళజోడు కళ్ళకే పెట్టుకోవాలి, మీరు తల మీద జేబులో పెట్టుకుంటే ఎలా కనిపిస్తుంది? ఏ పదార్థం అంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలి వాస్తులో, అక్కడ ఒక దేవత ఉంటుంది. వాస్తు అంతా ఏం చెప్తుందంటే ఆ దేవతా స్వరూపం ఆ ఎనర్జీని ఫామ్ చేస్తుంది. ఈ పదార్థం అంటే ఈ వస్తువు వెళ్ళి అక్కడక్కడ అలా ఉన్నప్పుడు ఆ యాక్టివిటీ అక్కడ చేసి కనెక్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా వివరించారు సార్, అర్థమయ్యేటట్టు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.